హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ఇవాళ మన వీడియోలో ఒక మంత్రం గురించి చెప్పబోతున్నాము. మీరు ఆ మంత్రం గురించి తెలుసుకుంటే ఏమనుకుంటారో అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే మనస్సు అనేది చాలా శక్తివంతమైనది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా పనిని మనసు పెట్టి చేస్తే దాంట్లో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఈ విషయం గురించి ఎందరో గొప్పవారు తరచూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇది నిజమా? దీన్ని నమ్మచ్చా? అయితే మనం చాలాసార్లు మనసులో అనుకునే ఉంటాం. కానీ ఎందుకని అలాంటి విషయాలు సక్సెస్ అవ్వలేకపోతున్నాం? ఏ మనిషి కూడా మనసులో బాధ, దుఃఖం కోరుకోడు. ఇలా చాలామంది బాధతోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ప్రతి మనిషి కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలని, చాలా డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. అయినా కానీ ఆ మనిషి లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే దీంట్లో రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి. ఇంతవరకు మాట్లాడిన విషయాల గురించి అర్థం చేసుకోవటానికి ఒక చిన్న స్టోరీ గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు. అతని లైఫ్ అంతా కూడా దుఃఖంతో నిండిపోయింది. అతను ఏ పని తలపెట్టినా అది పూర్తవకుండా సగంలోనే ఆగిపోతుంది. అలాగే అతనికి ఎవ్వరు కూడా సాయం చేయట్లేదు. అతనుకు ఎటు చూసినా దుఃఖం మరియు అంధకారమే. ఇన్ని కష్టాల నుంచి ఎలా బయటపడాలి అని ఆ వ్యక్తికి అస్సలు అర్థం కావటం లేదు. దాంతో ఆయనకి నిద్ర కూడా పట్టడం లేదు. ఎప్పుడూ తన కష్టాలను తలుచుకుని బాధపడుతూనే ఉంటాడు. ఒక్కోసారి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. కానీ ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని సూసైడ్ చేసుకోలేకపోయాడు. అయితే ఈ కష్టాల నుండి ఎలా అయినా బయటపడాలి అని ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు. అలా ఒకరోజు ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్తో నేను ఈ జీవితాన్ని మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి అని అడిగాడు. అప్పుడు అతని ఫ్రెండ్స్ ఎవరైనా బాబా దగ్గరికి వెళ్ళు, వాళ్ళ కష్టాలను తొలగించే మంత్రం ఉంటుంది, ఆ మంత్రం నీకు చెప్తారు అని చెప్పారు. వాళ్ళ గురించి తెలుసుకుంటే నీ కష్టాలు అన్నీ పోయి చాలా డబ్బు వస్తుందని చెప్పారు. ఆ విషయాన్ని ఆ వ్యక్తి తన మనసులో బలంగా నాటుకున్నాడు. అలా ఏ బాబా గురించి తెలిసినా అక్కడికి వెళ్ళేవాడు. ఆ బాబాకి తన కష్టాన్ని చెప్పుకొని జీవితాన్ని మార్చుకోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని ప్రాధేయపడేవాడు. బాబా కూడా ఏదో ఒకటి చెప్పి బదులుగా అతని దగ్గర నుంచి దక్షిణ తీసుకునేవారు. ఈ వ్యక్తి బాబా చెప్పినవన్నీ నిష్ఠగా పాటించేవాడు. అయితే అప్పటికీ కూడా అతని సమస్యలు తీరలేదు. చెప్పాలంటే అతని జీవితంలో కష్టాలు ఇంకా ఎక్కువైపోయాయి. తన దగ్గరున్న కొద్దో గొప్ప డబ్బు కూడా తిరిగిపోతూ వచ్చింది. అప్పుడు అతనికి బాబాల దగ్గరికి వెళ్ళటం వల్లే ఇంకా కష్టాలు ఎక్కువైపోతున్నాయని అనిపించింది. దాంతో బాబాల దగ్గరికి వెళ్ళవద్దని, ఆ వెళ్ళడం వల్లే కన్ఫ్యూజన్లో పడ్డాడు అని అతని మనసుకు అనిపించింది. అయితే ఇంకో వ్యక్తి ఇంటికి ఎవరైనా పండితుడిని పిలిపించి ఇంట్లో పూజ చేయిస్తే కష్టాలు తొలగిపోతాయని సలహా ఇచ్చాడు. అలా ఆ ఫ్రెండ్ చెప్పిన మాటని కాదనకుండా ఆ పండితుడిని పిలిపించి ఇంట్లో పూజ చేయించాడు. అందుకు పండితుడు దక్షిణగా బాగానే డబ్బులు పుచ్చుకున్నారు. అయితే అప్పటికి ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు.
దాంతో ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. ఇక ఏమి చేసినా నా జీవితం ఇంతే అని ఫిక్స్ అయిపోయాడు. దాంతో అతని జీవితం ఇంకా ఘోరంగా మారిపోయింది. అలా సమయం గడుస్తూ ఉంది. ఒకానొక రోజు ఎలాంటి దక్షిణ తీసుకోకుండా కష్టాల గురించి పరిష్కారం చెప్పే బాబా గురించి తెలిసింది. ఆ వ్యక్తి ఆ బాబాని నమ్మాడు. అలా బాబా దగ్గరకు చేరుకున్నాడు. అప్పుడు బాబా ధ్యానంలో ఉన్నారు. ఆ వ్యక్తి బాబా ధ్యానం నుండి బయటకు వచ్చేంత వరకు కొంతసేపటికి బాబా కళ్ళు తెరిచి ఎదురుగా కూర్చున్న యువకుడిని చూశాడు. అతన్ని చూడగానే ఎన్నో కష్టాలతో బాధపడుతున్నాడు అని బాబాకి అర్థమైంది. అప్పుడు బాబా అతన్ని ఏం కావాలి, ఎందుకు వచ్చావని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, బాబా, నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాను, ఇప్పటికీ అనుభవిస్తున్నాను, వీటి నుంచి ఎలా అయినా బయటపడాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు. ఎందరో మాటలు విని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు అని చెప్పాడు. అయితే మీ గురించి నేను చాలా గొప్పగా విన్నాను, అందుకే మీ మీద నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒక మార్గం చూపించి నాకు ఈ కష్టాల నుండి విముక్తిని చేయండి అని ప్రాధేయపడ్డాడు. ఎంత కష్టమైన పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఎంత దుఃఖంలో ఉన్నాడు బాబాకు అర్థమైంది. అప్పుడు బాబా ఆ వ్యక్తితో కష్టాలను దూరం చేసే మంత్రం అంత సింపుల్గా దొరకదు అని చెప్పాడు. దానికోసం చాలా కష్టపడాలి అని చెప్పాడు. నువ్వు చేయగలవా అని అడిగాడు. అది విని ఆ వ్యక్తికి ఈయన కూడా అందరిలాంటి బాబానే అనిపించింది. అయితే వేరే దారి లేక ఆ వ్యక్తి, బాబా, నేను మీకు ఎంత ధనాన్ని అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మీరు ఇచ్చే మంత్రం మాత్రం తప్పకుండా పనిచేయాలి. అలా ఫలితం దక్కిన తర్వాత మాత్రమే అడిగినంత ధనాన్ని ఇవ్వగలను అని అన్నాడు. అప్పుడు బాబా, ధనం అనేది చాలా చిన్న విషయం, అందుకే అలాంటి ధనం నాకు వద్దు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి బాబాతో, మరి నన్ను ఏమి చేయమంటావు అని అడిగాడు. అప్పుడు బాబా, నేను చెప్పేది చాలా కఠినమైన మంత్రం, దాన్ని పూర్తి చేయగలవా అని అడిగాడు. అప్పుడు వ్యక్తి, మీరు ఆజ్ఞ ఇవ్వండి, ఎంత కష్టమైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అప్పుడు ఆ బాబా వ్యక్తితో, నువ్వు మీ ఇంటి దారి నుండి వెళ్తూ ఉండగా మనసులో నేను ఆనందంగా ఉన్నాను అని కంటిన్యూస్గా అనుకుంటూ వెళ్తూ ఉండు అని చెప్పాడు. అలాగే ఈ మంత్రాన్ని బయటకు అనకూడదు అని చెప్పాడు. ఇలా మనసులో అనుకుంటూ వెళ్ళాలి అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, బాబా, ఇంతేనా, దీన్ని నేను చాలా సింపుల్గా చేయగలను, కానీ దీనివల్ల ఏం జరుగుతుంది అన్నాడు. అప్పుడు బాబా, ఎలాగో ఎందరో చెప్పిన మంత్రాల్ని పాటించావు, నేను చెప్పిన మంత్రాన్ని కూడా ఒక్కసారి ప్రయత్నించి చూడు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు బాబా అతనితో, నువ్వు చెప్పిన మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉన్నప్పుడు కోతులకు సంబంధించిన ఆలోచనలు అస్సలు రాకూడదు అని చెప్పాడు. అది విని ఆ వ్యక్తి, నేను ఇంతవరకు కోతుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు ఆలోచిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా మంత్రాన్ని జపిస్తూ వెళ్తూ ఉండగా సడన్గా కోతికి సంబంధించిన ఆలోచనలు వచ్చి వెళ్ళిపోతున్నాయి. వెళ్తూ ఉండగా కోతి యొక్క ఆలోచన ఎక్కువైపోతుంది. ఇప్పటికీ తేరుకున్న వ్యక్తి మళ్ళీ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. అలా వెళ్తూ ఉండగా సడన్గా అతనికి ఎదురుగా కోతి వచ్చింది. దానివల్ల అతనికి మళ్ళీ కోతి యొక్క ఆలోచనలు ఎక్కువైపోయాయి. మళ్ళీ తేరుకొని మంత్రాన్ని జపిస్తూ ఇంటికి వెళ్ళాడు. అలా ఇంటికి వెళ్ళగానే భార్యతో, ఓయ్ కోతి, నాకు తినడానికి భోజనం వడ్డించు అని అనేశారు. వెంటనే తేరుకొని, నేను ఏమి చెప్పాను, నేను ఎప్పుడూ కూడా కోతుల గురించి ఆలోచించలేదు, కానీ ఈరోజు ఎందుకు ఇలా అవుతుంది, నాకు ప్రతి దగ్గర కోతులు మాత్రమే గుర్తొస్తున్నాయేంటి? ఇదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండగా ఆ వ్యక్తికి రాత్రి నిద్ర పట్టలేదు. మళ్ళీ ఉదయాన్నే ఆ బాబా దగ్గరకు వెళ్ళిపోయాడు. బాబా కాళ్ళ మీద పడి, అసలు ఏమవుతుందో లేదు, నాకెప్పుడు కూడా కోతి గురించి ఎలాంటి ఆలోచన లేదు, కానీ నిన్న మీరు చెప్పినప్పటి నుంచి నాకు ప్రతి చోట కోతి మాత్రమే కనిపిస్తుంది,
అసలు ఏం జరుగుతుంది అని దీనంగా అడిగాడు. అది విని బాబా నవ్వడం మొదలుపెట్టాడు. బాబా అతన్ని మనసును అర్థం చేసుకున్నంత సింపుల్ ఏమీ కాదు. మొదటిసారి నువ్వు నా దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు కూడా ఎన్నో కోతులు ఎదురుపడ్డాయి. కానీ అప్పుడు నీ దృష్టిలో కోతులు అస్సలు లేవు. అప్పుడు నీ మనసులో కేవలం కష్టాలు మాత్రమే ఉన్నాయి. అందుకే వాటిని నువ్వు పట్టించుకోలేదు. మనం ఏ విషయం నుంచి అయితే దూరంగా పారిపోవాలి అని చూస్తామో అది మన మనస్సులో బలంగా నాటుకుపోతుంది. దాంతో మనం ఎంత వదిలించుకోవాలి అనుకున్నా అది మనల్ని వదిలిపెట్టదు. మనం పైపైన ఆనందంగా ఉండాలి అనుకున్నా మనసు లోపల నాటుకుపోయిన విషయాలు మాత్రం గుర్తుకు వస్తూ ఉంటుంది. అందుకే నేను ఆనందంగా ఉన్నాను అని ఎంత తలిచినా కూడా ఆనందంగా సంతోషంగా ఉండలేము. ఎప్పటి వరకైతే మనసులో ఉన్న బాధని బయటకు తీయేమో అంతవరకు మనం అస్సలు ఆనందంగా ఉండం. అది విని ఆ వ్యక్తి బాబాతో అలా అయితే మీరు చెప్పిన మంత్రం మనసులో వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు నువ్వు నీ కష్టాల నుండి పారిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. వాటిని ఎదుర్కొని నిలబడి నువ్వు ఎప్పటి వరకైతే కష్టాల నుండి తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటావో అప్పటి వరకు నీ బాధ పోదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని వాటి గురించి ఆలోచించడం మానేస్తే వాటంతట అవే నీ దగ్గర నుండి దూరమైపోతాయి. ఈ స్టోరీ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేని గురించి అయితే మనస్సులో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో అదే మన రియల్ లైఫ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ మనం నిజంగా కష్టాల్లో ఉన్నా కూడా దాని గురించే బాధపడుతూ పదే పదే ఆలోచించడం వల్ల కష్టం తొలగిపోదు సరికదా, ఆ బాధ మరికాస్త ఎక్కువవుతుంది. అందుకే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనసును శాంతంగా ఉంచి ప్రాబ్లమ్స్ నుండి బయటపడేందుకు ప్రశాంతంగా ఆలోచించాలి. తద్వారా జీవితంలో వచ్చే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఎదుర్కొనే ధైర్యం మనసులో బిల్డ్ అవుతుంది.